ఇప్పుడు ఈ ప్రాంతాన్ని కనీసం చూడని వ్యక్తి ఈ విభజన చేశాడు. కేవలం 5 వారాల్లో లక్షలాది మంది జీవితాలను శాశ్వతంగా మార్చే సరిహద్దును గీశాడు. 1947 నాటికి భారత స్వాతంత్ర ఉద్యమం ఊపందుకుంది. మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి నాయకులు స్వాతంత్ర భారతదేశం కోసం పోరాడుతున్నారు. అదే సమయంలో ముస్లిం లీగ్, మహమ్మద్ అలీ జిన్నా నాయకత్వంలో ముస్లింల కోసం ప్రత్యేక దేశం పాకిస్తాన్ కోసం డిమాండ్ చేసింది. ఇది బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒక క్లిష్టమైన పరిస్థితిలో నెట్టేసింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్ ఆర్థికంగా, రాజకీయంగా బలహీనపడింది. దాంతో భారతదేశాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించారు. కానీ ఒక షరతుతో భారతదేశాన్ని 2 దేశాలుగా విభజించాలి. అప్పటికే భారతదేశంలో అన్ని మతాలు ఒకదానితో ఒకటి మిళితమై ఉన్నాయి. ఒక గీత గీసి 2 దేశాలను సృష్టించడం అనేది క్లిష్టమైన పని. ఈ బాధ్యతను బ్రిటిష్